నమస్కారం ఫ్రెండ్స్. మీరంతా హైడ్రాని మర్చిపోయినట్టున్నారు. రంగనాథ్ చేసిన అకృత్యాలను అందరూ మర్చిపోయినట్టున్నారు. హైడ్రా ఎందుకు స్థాపించారో, దాని ప్రస్తుత రూపమేమో, దానికి ప్రస్తుతం ఉన్న బాధ్యతలేమో, అసలు ఇప్పుడు రంగనాథ్ ఏం చేస్తున్నాడు, రంగనాథ్ హైడ్రాలో ఉన్నాడా లేదా ప్రమోషన్ తీసుకొని ఎక్కడైనా వెళ్ళిపోయాడా? సడన్గా హైదరాబాద్ గల్లీకి స్ట్రీట్స్కి హైడ్రా ఎందుకు పరిమితమైంది? ఫుట్పాత్ కబ్జాలకు హైడ్రా పరిమితమైందా? ఈ హైడ్రా భయపెట్టడానికి పుట్టి చచ్చిందా? నేను చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నా. నాకు ఎల్ఎల్బి పట్టా లాంటిది ఏమైనా ఉండింటే, డబ్బు ఉండింటే తప్పకుండా మంచి మంచి కేసులు వేసాడు నేను. కానీ అన్ఫార్చునేట్లీ నా దగ్గర ఆ సాధనాలు ఏమీ లేవు కాబట్టి, ఆ ఫైనాన్షియల్ మజల్ లేదు కాబట్టి, నేను వీడియో ద్వారా జనాలలో చైతన్యం తేవడానికి ట్రై చేయగలను. హైడ్రా ఎక్కడ చచ్చింది? ఇప్పుడు దాని అస్తిత్వం ఏమి? రంగనాథ్ హైడ్రా ఆఫీస్లో ఏమైనా చేస్తున్నాడా? ఆయనకిచ్చిన బాధ్యతలేమి? ప్రజెంట్ హైడ్రాని ఎవరు నడుపుతున్నారు? ఇవి కొన్ని క్రిటికల్ క్వశ్చన్స్. నేను రియల్ ఎస్టేట్ వాళ్ళ తరఫున కూడా వేయదలుచుకున్నాను. హైడ్రా వివక్ష లేకుండా ఒక బిల్డింగ్ ఎఫ్టిఎల్ లేదా బఫర్ జోన్లో ఉంటే రూల్స్ ప్రకారం అవి కూల్చేయాలి. అసలు రియల్ ఎస్టేట్ వాళ్ళలో రక్తమే ప్రవహిస్తుందా లేదా పిరికితనం ప్రవహిస్తుందా? మనకు డౌట్ రావాల్సిందే. రియల్ ఎస్టేట్ సెక్టర్ని టార్గెట్ చేసుకొని దాన్ని బీభత్సంగా భయపెట్టి కొన్ని విల్లాలు, కొన్ని కాలనీలు, కొన్ని పేదల ఇండ్లు, కొన్ని మూసీ ప్రక్షాళన అన్న పేరు చెప్పి దశాబ్దాలుగా జీవిస్తున్న మూసీ పక్కన ఉన్న పేద నివాసులు, వీళ్ళ ఇళ్ళు లేపేయడం తప్ప హైడ్రా చేసిన ఘనకార్యం ఏమీ లేదు. హైడ్రా బాగా ఊపులో ఉన్నప్పుడు ఎన్ కన్వెన్షన్ కూల్చిన తర్వాత వయాగ్రా పిలిచేసుకున్న రంగనాథ్ ఈ ఫాతిమా కాలేజ్ అదైతే చెరువు నడిబొడ్డున, అది ఎఫ్టిఎల్ కాదు, బఫర్ జోన్ కాదు, చెరువుని పూడ్చి దాని సెంటర్లో ఫాతిమా కాలేజ్, ఓవైసీ వాళ్ళ కాలేజ్ నిర్మించడం జరిగింది.
అక్కడ బుల్డోజర్లు బయలుదేరుతున్నాయి, గంటలో బుల్డోజర్ బయలుదేరుతుంది, గంట 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 అని గంట అయిపోయింది. రంగనాథ్, ఇప్పుడు మన సొసైటీలో ఈ వైవిధ్యాలు ఉన్నందుకే చాలా మంది వాయిలెన్స్కి దిగుతారు. ఒకడికి ఒక న్యాయం, మెత్తగా మాట్లాడేవాడికి ఒక న్యాయం, గూండాయిజం చేసేవాడికి ఒక న్యాయం, పొలిటికల్ అఫిలియేషన్ ఉన్నవాడికి ఒక న్యాయం, మధ్యతరగతి వాడికి ఒక న్యాయం, బాగా డబ్బున్న ఇండస్ట్రియలిస్ట్కి ఒక న్యాయం. మన రాజ్యాంగం అన్నిటినీ సేమ్గా ట్రీట్ చేయమని క్లియర్గా క్లాసిఫై చేసినాక కుర్చీలో కూర్చోగానే తనకు తాను రాజ్యాంగ నిర్మాతగా మారిన రంగనాథ్ లాంటి వాళ్ళను మనం తప్పకుండా ప్రశ్నించాలి. అది మన బాధ్యత కూడా. రంగనాథ్ ఊపులో ఉన్నప్పుడు ఈ ఫాతిమా కాలేజ్ వైపు బుల్డోజర్లు బయలుదేరాయి, గంటలో చేరుకుంటాయి అన్న బుల్డోజర్లకు ఏమైంది? టైర్ పంచర్ అయిందా? డ్రైవర్ చచ్చిండా? డ్రైవర్ దొరకలేడా? లేదా డీజిల్ అయిపోయిందా? అప్పుడైపోయిన డీజిల్, అప్పుడు చచ్చిన డ్రైవరు, అప్పుడైన పంచరు ఇప్పటివరకు చేపియలేదా బుల్డోజర్లకు? లేదా బుల్డోజర్లను అటువైపు తీసుకుపోయే దమ్ము ధైర్యము లేదా? బఫర్ జోన్లో ఉన్న కాలనీలు కూల్చడానికి మీకు ధైర్యం జాలింది, కానీ చెరువు ఆక్యుపై చేసి చెరువు నడిబొడ్డున కట్టిన ఫాతిమా కాలేజ్ని టచ్ చేయాలంటే పోలీసులకు కూడా మూత్రం పోసుకుంటున్నారు. అదే మన దగ్గర రానియండి, ఏయ్ అని మాట్లాడతారు. అదే తుర్కోన్ దగ్గర కంపౌండ్ దిక్కు చూడాలంటే మూత్రం పోసుకుంటారు. మరి ఫాతిమా కాలేజ్ కూల్చాలి అంటే అప్పుడు ఏం రీజన్ ఇచ్చిండ్రు? చాలా మంది పిల్లలు ఈ ఫాతిమా కాలేజీలో చదువుకుంటున్నారు గనక వాళ్ళ విద్యా సంవత్సరం డిస్టర్బ్ అవుతుంది గనక మేము విద్యా సంవత్సరం అయిపోయే వరకు మేము వెయిట్ చేస్తున్నాం అన్నారు. అందరూ తల ఊపారు. పాప భీతి కాకుండా పాపము, పిల్లల భవిష్యత్తు అనే ఒక సాకు చెప్పి తమ పిరికితనాన్ని దీని వెనక దాపెట్టుకొని ఫాతిమా కాలేజ్ దిక్కు చూడడానికి భయపడ్డారు. ఇది ఖచ్చితంగా నిజం. ఇది రాజకీయ కుట్ర కాదు, అంటే అడ్మినిస్ట్రేటివ్, అంటే నాన్ ఫంక్షనాలిటీ, అంటే చచ్చుపడ్డది అడ్మినిస్ట్రేషన్. మరి విద్యా సంవత్సరం పూర్తిగా వస్తుంది కదా, మరి ఇప్పుడు మీ బుల్డోజర్లు, మీ క్రేన్లు, మీ ట్రాక్టర్లు అన్నీ ఇప్పుడు ఫాతిమా కాలేజ్ వైపు స్టార్ట్ అవుతాయా? లేదా పేదల వరకు చిన్న చిన్న కాంట్రాక్టర్లు విల్లా రో హౌసెస్ కట్టిన వాళ్ళ అంతవరకే పరిమితమా? ఎందుకు అడగకూడదు? అడగలే, తప్పకుండా అడగాలి. ఫాతిమా కాలేజ్ వైపు మీ బుల్డోజర్లు బయలుదేరుతాయా లేవా? లేదా ఫాతిమా కాలేజ్ ఆల్రెడీ వాళ్ళే కూల్చేసిండ్రా? ఇప్పుడు ఫాతిమా కాలేజ్ లేదా? ఈ విద్యా సంవత్సరం పూర్తవుతుంది కదా, పోండి, ఇప్పుడు బయలుదేరండి, డీజిల్ వేపియండి. డీజిల్ లేకపోతే మేము దక్షిణ వేసి డీజిల్ వేపిస్తాం. నాకు పోతాయా బండ్లు? హైడ్రా యాక్షన్ స్టార్ట్ అవుతుందా ఫాతిమా కాలేజ్ మీద? విద్యా సంవత్సరం అయిపోతుంది కదా. చాలా మంది సన్నాసులు మర్చిపోయినారు, గట్టి గట్టిగా అర్చే రియల్ ఎస్టేట్ సన్నాసులు, సామాన్య ప్రజలు మర్చిపోయినారు.
విద్యా సంవత్సరం పూర్తి కాగానే మీరు ఇది చేపడతామన్నారు. ఇప్పుడు రెడీ అవుతున్నారా లేదా? ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వండి. నెక్స్ట్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, అనురాగ్ యూనివర్సిటీ. ఇది కాలువలను పూడ్చిపెట్టి డైరెక్షన్ చేంజ్ చేసి చెరువులలో కట్టిన ఒక యూనివర్సిటీ, ఒక కాలేజ్. అప్పుడు ప్రతి యూట్యూబర్ పోయి ఆ కాలువలల్లా, ఆ చెలకలల్లా, ఆ చెరువులల్లా నిలబడి అసలు లైవ్ ఇచ్చిండ్రు ఫీడ్. అనురాగ్ యూనివర్సిటీ, పల్లా రాజేశ్వర్ రెడ్డి అక్రమాలు అక్రమాలు అక్రమాలు. ఏం తిన్నారో ఏం పాడు, సౌండే లేదు పడతలే. పోనీ ఈ రిపోర్టర్లు అంటే అమ్ముడు పోతారు. మరి హైడ్రా రంగనాథ్ సిన్సియర్ పర్సన్ కదా, నాకు ఇప్పుడు నమ్మకం ఉంది హైడ్రా రంగనాథ్పై. అంటే సిన్సియర్ పర్సన్, భయం లేని పర్సన్. అంటే సామాన్య మధ్యతరగతి హిందువులకు భయపెట్టడానికే పోలీసున్నారు. మధ్యతరగతి హిందువులను భయపెట్టడానికే పోలీసున్నారు. తుర్కోళ్ళ దిక్కు వీళ్ళ దిక్కు కన్ను చూస్తే కన్ను బీకేస్తారేమో వాళ్ళది. అందుకోసం భయపడి ఆఫీసులకు పరిమితమై. మరి అనురాగ్ యూనివర్సిటీ వైపు బుల్డోజర్లు బయలుదేరినాయా లేదా? దాంట్లో డీజిల్ ఉందా లేదా? పంచర్ గించర్ చేపించిండ్రా లేదా? గాలి గిలి కొట్టిండ్రా లేదా? ఓవరాలింగ్ చేపించిండ్రా లేదా? తుప్పు పడిట్టాయి, సంవత్సరం అవుతుంది. ఏమైంది రంగనాథ్, సిన్సియర్ రంగనాథ్? అనురాగ్ యూనివర్సిటీ గుర్తుకుందా లేదా? అందరికీ సబ్స్క్రైబర్స్ మీ అందరికి గుర్తుకుందా లేదా? మరి హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నప్పుడు రియల్ ఎస్టేట్ అసోసియేషన్ డెఫినెట్లీ ఈ కాలేజీలు కూల్చండి అని చెప్పాలి. అప్పుడు అసలు హైడ్రా ఉందా లేదా అర్థమైంది. ఇప్పుడు హైడ్రా కూల్చలేదనుకోండి, రిట్ పిటిషన్ వేయాలి హైకోర్టులో. మా ఆస్తులపై తప్పు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ అని కూల్చినప్పుడు మరి ఇక్కడ రెడీమేడ్ అంటే కుంట లోపల చెరువు లోపల మధ్యలో పోయి కాల్వలను డైవర్ట్ చేసి అక్కడ బిల్డింగ్ కట్టిన వాటిని ఎందుకు కూలుస్తలేరు? ఇలా హైకోర్టులో కంటిన్యూస్ పిటిషన్లు పడితే అసలు హైడ్రా ఉండాలా లేదా అని గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. తప్పకుండా చేస్తుంది. చచ్చినట్టు హైడ్రాని తీసిపడాల్సి వస్తుంది. రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇంత దమ్ము లేదా? మీకు పోయేదేముందా? మీరు న్యాయం అడుగుతుండ్రు, మావి కూల్ చేసిండ్రు, సరే. మరి వీళ్ళు రియల్ ఎస్టేట్ కాదు కదా. చెరువు సెంటర్లో కట్టే కర్మ ఏం పట్టింది ఓవైసీకి? భూములు లేవా? చెరువును కబ్జా పెట్టి చెరువు సెంటర్లో కట్టే అవసరం ఏముంది? అనురాగ్ యూనివర్సిటీ రాజేశ్వర్ రెడ్డికి తక్కువనే, పల్లా రాజేశ్వర్ రెడ్డికి భూములు తక్కువనే, ఆస్తులు తక్కువనే. ఆ చెరువులను కబ్జా పెట్టి ఎందుకు కట్టాలి? సరే, అదే అయిపోయింది. మల్లారెడ్డి కూడా అదే రీజన్ ఇచ్చారు కదా, విద్యా సంవత్సరం ఉన్నది, బిల్డింగ్లు కూలిస్తే పాపం తగులుతుంది, మేము యమునికి ఏం చెప్పాలి అన్నారండి. మరి ఏమైంది? మల్లారెడ్డి కాలేజ్ వైపు బయలుదేరిన బుల్డోజర్లు అన్నారు. ఏమైంది? అన్ని గంట అయింది బయలుదేరి. ఎప్పుడు సంవత్సరం వెనుక ఒక గంట అయింది. గంట నుంచి పోతూనే ఉన్నాయి. ఒకటి మల్లారెడ్డి వైపు పోతున్నాయి 10-20, ఒక అనురాగ్ యూనివర్సిటీ వైపు 10-15 బుల్డోజర్లు పోతున్నాయి, ఇంకో 15-20 ఫాతిమా కాలేజ్ దగ్గర పోతూనే ఉన్నాయి. ఒక గంట అయింది. లాస్ట్ ఇయర్ ఒక గంట అయింది బయలుదేరి. పోతూనే ఉన్నాయి. రంగనాథ్ స్ట్రిక్ట్ ఆఫీసర్ అప్పటి నుంచి ఉన్నాడే ఉన్నాడు. స్ట్రిక్ట్ ఆఫీసర్. కరప్షన్ ₹1 తీసుకోరట. మీరు అబ్జర్వ్ చేయండి, ఇలాంటి పనులు ఒక స్టేట్ అథారిటీ చేస్తే ప్రజలలో ఇంప్రెషన్ ఏముంటుంది? ఇప్పుడు గాయపడినోడు
లేవాలనా? వాడు లేస్తలేడు. అన్యాయమైనోడు లేవాలనా? వాడు లేస్తలేడు. లైవ్ ఫీడ్ ఇచ్చిన ఛానల్స్ ఎక్కడ తెచ్చినాయో తెలియదు. ఈ సిన్సియర్ రంగనాథ్ ఏం చేస్తున్నాడో తెలియదు. ఒక ఉగాది పోయి ఇంకో ఉగాది వచ్చి ఆయన స్ట్రిక్ట్ రంగనాథ్ స్ట్రిక్ట్గా తన చైర్లో కూర్చొని ఏం చేస్తుండో తెలియదు. మరి ప్రజలు హైడ్రాని తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఒకటి చెప్తా, అసలు హైడ్రా ఉండాలా లేదా అనేది ప్రజలు డిసైడ్ చేయాలి, గవర్నమెంట్ కాదు. ఇప్పుడు ఫాతిమా కాలేజు, అనురాగ్ యూనివర్సిటీ, మల్లారెడ్డి, వాసవి గ్రూప్, ఇంకా మన ఇంకో గ్రూప్ ఉంది ఇంకోటి, అదేమి నేను గుర్తుకొస్తే చెప్తా. ఆ గ్రూపు, ఇన్ని గ్రూప్స్ కబ్జాకు పాల్పడితే మరి ఈయన స్ట్రిక్ట్ రంగనాథ్ ఏం చేస్తున్నాడు? కొన్ని ప్రాజెక్ట్స్ అయితే పేరే సరోవర్, పేరే లేక్ సైడ్, పేరే లేక్ వ్యూ, పేర్లే అది. మరి పేర్లే అవి పెట్టుకొని బిల్డింగ్లు కట్టి ప్రభుత్వాన్ని ఎక్కిరిస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? అపర్ణ గ్రూప్ కూడా అంతే, మొత్తం లేక్ చుట్టూ కబ్జా చేసి అన్ని వాళ్ళవే. అపర్ణ, జెనాన్, అపర్ణ, అవి, అపర్ణ, లేక్ వ్యూ అన్నీ ఒక చోట, అంటే చెరువు చుట్టుముట్టే అన్నీ. అందరికీ చెరువు చుట్టుముట్టే దొరికినాయి భూములు. ఎక్కడ లేవు, అసలు హైదరాబాద్లో భూములే లేవు. చెరువులు ఎక్కడ ఉంటే అక్కడనే వీళ్ళ బిల్డింగ్. మరి వీటిపై యాక్షన్ ఎప్పుడు తీసుకుంటారు? చెరువును పూర్తిగా కబ్జా పెట్టి కట్టిన, ఇప్పుడు గోపి చెరువు నేను ఒకసారి వేసిన, వీటిపై చర్యలు ఎప్పుడు తీసుకుంటారు? ఒకచోటైతే చెరువే లేదు, మ్యాప్లో చెరువే లేదు, చెరువు పూర్తిగా పూర్తి చేశారు. మరి ఇవి గవర్నమెంట్కి ఆమోదయోగ్యమే అనుకోండి, ఇవన్నీ మేము కూల్చాము, సో హైడ్రాని రద్దు చేసేయండి, అందరు పీస్ఫుల్గా ఉంటారు, రియల్ ఎస్టేట్ కూడా వాళ్ళ బిజినెస్ చేసుకుంటారు. అనవసరంగా హైడ్రాని బతికిచ్చి జనాలను భయపెట్టి మీరు సాధించేది ఏముంది? నేను ఒకటే కోరుతున్నా, రియల్ ఎస్టేట్ అసోసియేషన్ అని ఒక లత్కోర్ అసోసియేషన్ ఉంది, వాళ్ళని ఏం కోరుతున్నా అంటే మీరు ఇమ్మీడియట్గా హైడ్రాకి రిక్వెస్ట్ పెట్టుకోండి. ఈ ఫాతిమా కాలేజు, అనురాగ్ యూనివర్సిటీ, మల్లారెడ్డి కాలేజు కూలుస్తారా లేదా? లేదు అన్నారనుకోండి, మీరు కూల్చిన వాటికి కాంపన్సేషన్ ఇవ్వండి. ఎందుకంటే హైడ్రా అంటే ఏకపక్షంగా పార్షియాలిటీతోని రాజ్యాంగానికి విరుద్ధంగా, పేదలకు విరుద్ధంగా కొన్ని పార్టీలకు వత్తాసు పలుకుడానికే అంటే స్థాపించిన హైడ్రా మాకు అక్కర్లేదు అని ఒక పిటిషన్ వేసి గవర్నమెంట్ చేత హైడ్రాను రద్దు చేపించి హైదరాబాదుకు ఈ హైడ్రా నుంచి విముక్తి కలిగియండి. లేదు, హైడ్రా తప్పకుండా తమ బుల్డోజర్ని ఆయిల్ లేపించి, డీజిల్ వేపించి, పంచర్ గించర్ చేపించి ఫాతిమా కాలేజ్ దిక్కు, అనురాగ్ యూనివర్సిటీ దిక్కు, మల్లారెడ్డి కాలేజ్ దిక్కు పంపిస్తున్నాయి అనే న్యూస్ అందింది అనుకోండి, అప్పుడు హైడ్రా రంగనాథ్ని పిలిచి షాల్ వేసి, దండేసి, స్వీట్ నోట్ల బుక్కి సన్మానం చేయండి. లేకపోతే రంగనాథ్ తప్పకుండా జవాబు చెప్పాలి ఆ సీట్లో కూర్చుంటే, లేకపోతే సీట్ల నుంచి లేచిపోవాలి. నేను దానికి లాయక్ లేను, ఇక తిన్న శాలరీ చాలు, చేసిన ఫుట్పాత్ క్లియరెన్స్ పని చాలు, పేదల గుడిసెలు కూలవడం చాలు, ఇక నాకు స్వస్తి, నేనైనా అంటే సేఫ్ పోస్ట్లో పోతా, పోలీస్ హౌసింగ్ డెవలప్మెంట్ అటువంటి చోట్ల పోస్టు తీసుకొని పోతా అని పోవాలి. ప్రజలు ఊరుకోకూడదు, రియల్ ఎస్టేట్ వాళ్ళు నోరు తెరవాలే. మీ అస్తిత్వం ఉంటుందా పోతుందా అనేది హైడ్రాపై డిపెండ్ అయ్యింది.
మీకు హైడ్రాని పెరికి పారేయాలంటే మీరు వాళ్ళని ఈ ప్రశ్న వేయాల్సిందే. ఫాతిమా కాలేజ్ కూలుస్తారా, అనురాగ్ యూనివర్సిటీ కూలుస్తారా, మల్లారెడ్డి కాలేజ్ కూలుస్తారా? ఈ 3 కూలవండి, తప్పకుండా హైడ్రా మన హైదరాబాద్లో ఉండాల్సిందే. హైడ్రా వల్ల వేలాది మంది ఉపశమనం పొందుతారు. ఇవి చేయకుండా మళ్ళీ హైడ్రా యాక్షన్ స్టార్ట్ చేసిందంటే ప్రతిఘటించాల్సిందే. ఎందుకంటే హైడ్రా కొన్ని శక్తుల చేతిలో చిక్కి వాళ్లకు వత్తాసు పలుకుతూ ఇంకా ఎగ్జిస్టెన్స్లో ఉంది. అంటే ప్రజల డబ్బు దుర్వినియోగం అవుతుంది వీళ్ళకి జీతాలు ఇచ్చి. హైడ్రా పర్సనల్కి జీతాలు ఇవ్వడం అంటే ప్రభుత్వ సొమ్ము లేదా ప్రజల సొమ్ము వేస్ట్ అవుతుంది అని అర్థం. ఒక ప్రైవేట్ జాబ్ కోసం పబ్లిక్ సొమ్ము మింగే ఒక ఇన్స్టిట్యూషన్ హైడ్రా తప్ప దానికి వేరే పనే లేదు. టైం పాస్ అవుతలేదని ఆ ఫుట్పాత్ క్లియరెన్స్ జాబ్ పెట్టింది తప్ప వీళ్లకు మెయిన్ అజెండా ఏమంటే ఎక్కడ సైగ చేస్తే అక్కడ పోయి కూర్చోడం. హైడ్రా కాంప్రమైజ్ చేపియడానికి లేదు. హైడ్రా రూల్స్ ప్రకారం పనిచేయడానికి అక్కడ స్థాపించబడింది. ఎప్పుడు రూల్స్ ప్రకారం హైడ్రా పనిచేయదో అది ప్రభుత్వానికి బర్డను, ప్రజలకు బర్డన్ గనక, జీతాలు దండగ గనక ఆ హైడ్రాని టోటల్గా అంటే అబాలిష్ చేసి మున్సిపాలిటీలో కలిపేసి రంగనాథ్కి విముక్తి కలిగించండి. ఆయనకు చాలా ఈజీ, సింపుల్, డీసెంట్ ఇంకో జాబ్ ఇప్పియండి అని రియల్ ఎస్టేట్ వాళ్ళు తప్పకుండా ఒక పిటిషన్ పెట్టుకోవాలి. ప్రభుత్వానికి పెట్టాలి, కోర్టులో పెట్టాలి, రంగనాథ్ గారికి కూడా రిక్వెస్ట్ చేసుకోవాలి. సార్ మీరు కూర్చొని సంవత్సరం అవుతుంది, ఒక్క పని లేదు, పాట లేదు, దయచేసి మీరు ఈ 3 బిల్డింగ్లపై యాక్షన్ తీసుకొని మీ అస్తిత్వాన్ని కాపాడుకోండి సార్. ఎందుకంటే వీళ్ళంతా ఐపీఎస్ పెద్ద పెద్ద పోస్టులు కాదు సార్. అప్పుడైనా సడన్గా రంగనాథ్ నిద్రించి లేచి ఇవన్నీ ఈ 3 బిల్డింగ్లను, ఈ 3 ఇన్స్టిట్యూషన్స్పై యాక్షన్ తీసుకుంటే ఇక మనం సన్మానం చేయకుండా ఉండదు. రంగనాథ్ని తప్పకుండా గజమాలతో సన్మానం చేసి అందరికీ స్వీట్లు పంచిపెట్టాల్సిందే. దయచేసి అందరూ మేల్కోండి. ఈ సబ్జెక్ట్ ఇంకా బతికి ఉంది, మీరంతా మర్చిపోయారు. విద్యా సంవత్సరం పూర్తిగానొచ్చింది కనుక హైడ్రా యాక్షన్లోకి వచ్చి ఈ 3 యూనివర్సిటీల పని పడితే తప్పకుండా హైడ్రా రాబోయే రోజుల్లో మన హైదరాబాద్కి ఎంతో లంగ్ స్పేస్ ఇచ్చి చెరువులను కాపాడి తన ఒరిజినల్ బాధ్యతలను చేపట్టి సక్సెస్ఫుల్గా నిర్వహిస్తారు అని కోరుకుంటూ రంగనాథ్ గారు కూడా రిక్వెస్ట్ చేసుకుంటూ మీరు ఏ పనికి ఈ హైడ్రాలో దిగినరో ఆ పని పూర్తి చేసి వెళ్ళాల్సిందిగా మంచి మార్గం తరఫున కోరుకుంటూ నమస్కారం.